మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. మీరు త్వరపడి బయలుదేరారు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందు నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ శరీరపు వెనకటి భాగమున కావలి కాయును అని వాగ్దానించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మరలా ప్రార్థన చేస్తే ఉండినప్పుడు దేవుని వాగ్దానం చూపించారు. వెంటనే శరీరపడిన చూడండి ఇక్కడ. అవునండి, మనం అనుదినం కూడా ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాము, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్లో ధ్యానిస్తున్నాం, బైబిల్ అయితే పూర్తిగా రాస్తారండి. దేవుని కృప వల్ల ఉపవాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన ముందు ఉంటా అంటున్నారు. వెనకాల దేవుడు కావాలి కాస్తానని అంటున్నారు అనమాట. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే నిర్గమకాండం 14 అధ్యాయం 19, 20 వచనాలు చూస్తే అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము వెనుక వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వారికి వెలిగిచ్చెను. కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. దేవుడు మరి ఇశ్రాయేలీకి మరి ముందు మేఘస్తంభంగాను, రాత్రి మేఘస్తంభంగాను, పగలు మేఘస్తంభంగాను ఉండి దేవుడు వాళ్ళని నడిపించిన దేవుడు మన దేవుడు అనమాట. మనల్నేమో మన వెలుగులోకి తీసుకొచ్చిన దేవుడు మన దేవుడు. చీకటి అంధకార సంబంధంలో నుంచి మన తెల్ల వెలుగులోకి తీసుకొచ్చిన దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా యెషయా గ్రంథం 48వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, బబులోను నుండి బయలువెళ్ళుడి, కల్దీయుల దేశం నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడనైన మరి యాకోబును విమోచించునను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి అని చెప్పేసి దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా మరి నిర్గమకాండము ఇంకా 13వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే 13, 21 అండి. ఇక్కడ వారు మరి పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. అవునండి, ఇశ్రాయేలుని మరి ఆయన నడిపించిన దేవుడు పగల మరి మేఘస్తంభంలాగా ఉండి వెలిగించారు అనమాట. రాత్రి అగ్ని స్తంభంలో ఉండి వారికి ముందుగా ఉండి నడిపించిన దేవుడు మన దేవుడు అనమాట. మనల్ని కూడా ఇద్దరు మరి మనకు యెహోవా దేవుడు ఉంటాడు. మన వెనకాల ఇసుక దేవుళ్ళు కావాలి కాస్తానంటున్నారు. వెనుక ఆయన నుండి మనల్ని నడిపిస్తానని మాట్లాడుతున్నారు అనమాట. ఇది దేవుడు తన ప్రజలను విడిపించి మరి భద్రపరచడాన్ని చూస్తుందన్నమాట. దేవుని రక్షణ మార్గదర్శకత్వం అనమాట. భద్రత నుండి మరి సంరక్షణ నుండి అన్నిటితో ఉండి ఆయన సంరక్షిస్తూ మనల్ని కాపాడుతానని దేవుడు మాట్లాడుతున్నారు. మన ముందు యెహోవా దేవుడు, మన వెనకాల యేసు దేవుడు కావాలకొస్తానని ఏదైనా మాట్లాడుతున్నారండి. ఏదైనా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. మరి ఎన్ని వాగ్దానాలు ఇస్తే అన్నీ నెరవేర్చే దేవుడు అనమాట. వాగ్దానాలన్నీ కూడా మరి ఆయన ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు, మన దేవుడు మాట తప్పని దేవుడు అనమాట. నా పట్ల ఎన్నో మరి వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు అనమాట. మరి జాబ్ ఇస్తానని జాబ్ ఇచ్చిన దేవుడు నాకు. మరి ఇంకా మా పిల్లలకు కూడా జాబులు ఇస్తానని జాబులు ఇచ్చిన దేవుడు మా దేవుడు. ఇంకా మరి అనేక వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చిన దేవుడు మన దేవుడు అనమాట. ఏదైనా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అనుగ్రహ శాశ్వతముందర ఘనమైన నామాన్ని గల స్తుతిస్తున్నాను తండ్రి. అందువల్ల ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టండి అక్కడ తీసుకుని కోరుకుంటుండే చిన్న బిడ్డలు మంచి జరుగుని దేశాలు నిరుద్యోగులుగా లేచండి. ఆది వరకు ఆది సాయించండి. అందరికీ స్వస్పర్శన వేదం దొక్కన వాదచండి. కొంగిన వారిని ఎత్తండి. రక్షణ తెచ్చండి. వేదం దొక్కన వాదచండి. యవనస్తులను బలపరచండి. ఇతరులకు రానే మీరు చేయడానికి చదవండి కొంచెమని ఇతరులు బాగా ఇచ్చామని మా ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రస్తుతమైన నామమున అడిగి పెట్టుకుని ప్రతి సంబరం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.